హలో, నేను విజయేశ్వరరావు. మహాకుంభమేళను ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉత్తరప్రదేశ్లో చాలా ఆర్భాటంగా దాన్ని ఒక పవిత్రమైనటువంటి మేళాగా నిర్వహిస్తుంది. అయితే దాంట్లో ఇప్పుడు అందాల నటి, అలనాటి అందాల నటి, బాలీవుడ్ భామ మమతా కులకర్ణి ఇప్పుడు ఒక హైలైట్గా మారుతున్నారు. ఇప్పుడు మమతా కులకర్ణి ఎందుకు ఆవిడ హైలైట్గా మారుతున్నారంటే, ఆవిడకి కిన్నెర అఖాడా అనేది మహామండలేశ్వర్ అనేటువంటి బిరుదుని ఇచ్చారు. ఆ హోదాని ఇచ్చారు, బిరుదు కాదు హోదాని. మహామండలేశ్వర్ హోదా రావాలంటే దానికి కొన్ని పరిధులు, నియమాలు, నిబంధనలు ఉంటాయి. కానీ కిన్నెర అఖాడా 13 అఖాడాల్లో, మహా అఖాడాల్లో అదొకటి. ఈ కిన్నెర అఖాడా మమతా కులకర్ణికి మహామండలేశ్వర్ హోదాను ఇచ్చేసింది. ఇది ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. మహాకుంభమేళలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది. కారణం ఏంటంటే, ఈవిడ కెన్యాలో కేంద్రంగా చేసుకొని జరిగినటువంటి ఒక డ్రగ్స్ కుంభకోణంలో తన భర్త గోస్వామి తోటి ఉన్నారు. దాదాపు 2000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ కేసులో ఈవిడ నిందితురాలుగా ఉన్నారు. కాకపోతే రీసెంట్గా బాంబే కోర్టు ఆవిడకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఆవిడ సన్యాసిగా మారిపోయారు. ఈ మమతా కులకర్ణి అందరికీ పరిచయమే. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ ఈ 5 భాషల్లో సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా నటించారు. అలాంటి అందాల నటి ఒక్కసారిగా మహాకుంభమేళలో సన్యాసిగా మారిపోయారు. శుక్రవారం రోజున ఆమెకి ఈ మహామండలేశ్వర్ అనేటువంటి హోదాని ఇవ్వడానికి పట్టాభిషేకం చేసి కిన్నెర అఖాడా ఇంకి ఆ హోదాను ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇస్తారు అని అంటే, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడేందుకు అటు సమాజానికి ఇటు ఆధ్యాత్మికతకి మధ్య అనుసంధానకర్తలుగా ఉండడానికి మండలేశ్వర్ అనేటువంటి హోదాను ఇస్తారు. మరి ఆవిడకి అర్హతలు ఉన్నాయా అంటే అవి లేవు అని చెప్పేసి ఎవరు అంటున్నారు? అక్కడ యాక్చువల్గా అక్కడ మమతా కులకర్ణికి అంత హోదా లేదు, ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి పెద్ద వివాదం నడుస్తుంది. ఆ వివాదం నడుస్తున్న క్రమంలో ఈవిడ మమతా కులకర్ణి కాస్త మహామండలేశ్వర హోదా ఇచ్చిన తర్వాత శ్రీమాయి మమతానంద్ గిరిగా మారిపోయారు. ఈవిడ కిన్నార్ అఖాడా ఆశ్రమంలో ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు ఈవిడికి సన్యాస దీక్ష ఇచ్చారు. అయితే ఇక్కడ అభ్యంతర పెడుతుంది ఎవరు అని అంటే, ట్రాన్స్జెండర్ అలాగే జగద్గురు కిన్నార్ మహామండలేశ్వర్ హేమంగి సఖి. ఈ హేమంగి సఖి ఇప్పుడు మమతా కులకర్ణికి మహామండలేశ్వర హోదాని ఇవ్వడం అనేది అభ్యంతర పెడుతూ ఉన్నారు. దానికి కారణం కేసులే, డ్రగ్స్ కేసులో ఉన్నారు కాబట్టి ఈవిడ నేరాల్లో ఉన్నారు. పైగా ఈవిడ ఒక అలనాటి హీరోయిన్ కాబట్టి ఆవిడకి ఆధ్యాత్మికతలో ఏమాత్రం పరిచయాలు లేవు, ప్రవేశం లేదు, దాని మీద అవగాహన లేదు. కాబట్టి ఆవిడకి మహామండలేశ్వర హోదా ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరు? మహామండలేశ్వర్, కిన్నార్ మహామండలేశ్వర్ ప్లస్ ఆవిడ ట్రాన్స్జెండరు హేమంగి సఖి ఆవిడ ఆ మహామండలేశ్వర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ దాదాపు సంవత్సరం నుంచి సన్యాసి దీక్ష పుచ్చుకోవాలని చెప్పేసి ఈ కిన్నార్ అఖాడాకి టచ్లో ఉన్నారు. కిన్నార్ అఖాడాకి వచ్చి వెళ్తున్నారు. ఆవిడ కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అందుకే కిన్నార్ అఖాడా ఈవిడికి మహామండలేశ్వర హోదా ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఈవిడ కొంచెం నేపథ్యం కనుక మనం తీస్తే 1990 ఆ ప్రాంతంలో ఈవిడికి హీరోయిన్, ఈవిడ బాలీవుడ్ హీరోయిన్గా చాలా అందరికీ పరిచయమే. ఈవిడ యూత్కి అప్పట్లో ఒక పెద్ద క్రష్ ఈవిడంటే. 91లో నాన్ బరల్
తమిళ సినిమాతోటి ఈవిడ రంగప్రవేశం చేసింది. రంగప్రవేశం చేసి ఆ తర్వాత హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ, మలయాళ ఈ సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో కూడా ఆవిడేమి సాంప్రదాయ దుస్తుల్లో ఎక్కడ నటించలేదు. ఆవిడ దాదాపుగా ఓపెన్ టాప్లో ఆవిడ టాప్ ఓపెన్ చేస్తూ నటించారనేటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. దాని కంటిన్యూషన్లో 2016లో ఈవిడ డ్రగ్స్ కేసులో 2,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. చాలా సంవత్సరాల పాటు ఈ కేసు నడిచింది. మమతా కులకర్ణి గత ఏడాది ఆగస్టులో బాంబే హైకోర్టు కొంత ఊరట కల్పించింది. ఈ ఊరట కల్పించిన కేసు ఏంటంటే, కెన్యాలో అంతర్జాతీయ డ్రగ్ రింగ్లో సమావేశమైంది. ఒక సమావేశం కెన్యాలోని అంతర్జాతీయ డ్రగ్ రింగ్ 2016లో. దాంట్లో ఈ మమతా కులకర్ణి భాగస్వామి విక్కీ గోస్వామి, ఈవిడ ఇద్దరు ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి ఈ మమతా కులకర్ణికి మహామండలేశ్వర్ అనేటువంటి హోదా ఇచ్చి కిన్నార్ అఖాడా ఆవిడికి లైసెన్స్ ఇచ్చింది, ఐడి కార్డు ఇచ్చింది. అంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇక ఏంటి, ఏ స్థాయిలో ఉంది అనేది ఇప్పుడు మహాకుంభమేళ వేదిక చేసుకుని చర్చ జరుగుతుంది. మహాకుంభమేళ అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఫిబ్రవరి 26వ తారీఖు దాకా మహాకుంభమేళ జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా అనేక మంది అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేస్తూ, ప్రయాగ్రాజ్లో పితృతర్పణాలు చేస్తూ అక్కడ సనాతన హిందూ ధర్మం యొక్క ప్రాశస్త్యాన్ని చూపిస్తున్నారు అక్కడ. అలాంటి వేదిక మీద ఇలాంటి కార్యక్రమం చేయటం ప్రయాగ్రాజ్లోనే చేశారు. ఈవిడికి మహామండలేశ్వర్ అనేటువంటి హోదాను కల్పించడానికి పట్టాభిషేకం చేసింది ఎక్కడంటే ప్రయాగ్రాజ్లోనే. ఈ ప్రయాగ్రాజ్లోనే ప్రయాగ్రాజ్ కేంద్రంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి కిన్నార్ అఖాడా ఆశ్రమంలో ఈవిడికి మహామండలేశ్వర బిరుదును ఇచ్చారు. దాంతో ఒకేసారిగా పాపులర్ అయిపోయారు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒకేసారి వైరల్ అవుతున్నారో, మోనాలిసా రాత్రి ఎలా వైరల్ అయ్యారో ఆ తరహాలో ఇప్పుడు మమతా కులకర్ణి వైరల్ అవుతున్నారు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహాకుంభమేళ ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేసేలా ప్రచారం చేస్తుంటే దాని మీద సోషల్ మీడియాలో అంతా వైరల్ కాలేదు కానీ న్యూస్. ఇప్పుడు మమతా కులకర్ణికి మహామండలేశ్వర హోదా ఇస్తూ సన్యాసి దీక్ష ఇచ్చినటువంటి దాని మీద మాత్రం చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆవిడ సన్యాసి దీక్ష తీసుకున్నారు, కషాయ వస్త్రాలు కనిపిస్తున్నారు, మెళ్ళో రుద్రాక్షమాలతో కనిపిస్తూ ఉన్నారు. సో ఆవిడిప్పుడు వైరల్ అయినటువంటి పరిస్థితుల్లో మహాకుంభమేళలో నరేంద్ర మోడీ గారిని మించి ఆయన చేసినటువంటి మహాకుంభమేళ ప్రచారం కంటే కూడా ఇప్పుడు కులకర్ణి మమతాకి లభిస్తున్నాయి. కులకర్ణి కాదు, ఇప్పుడు ఆవిడ పేరే మారిపోయింది. ఇప్పుడు ఆవిడ ఒక సన్యాసి అయిపోయారు. సో మరి ఈ పరిణామాన్ని మనం ఎలా చూడాలి? దీని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. ఈవిడికి అసలు ఆ హోదా ఇవ్వచ్చా, మహామండలేశ్వర్ అనే హోదా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.